నాగర్ కర్నూలు జిల్లా వెండిచెర్ల క్లస్టర్ పరిధిలో శ్యామ్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ కింద నిర్మించిన పలు అభివృద్ధి పనులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్కు బంగారు పళ్లెంలో అధికారం అప్పచెప్పినామంటున్నారని, కానీ 7 లక్షల కోట్ల అప్పులు అప్పచెప్పారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. బంగారు పళ్ళెం అప్పచెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి అధికారం బంగారు పళ్ళెం పెట్టి అప్పచెప్పినాడు. మీరు చదివలేదు కానీ హరీష్ రావు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏముంది ఆ బంగారు పళ్ళెం ఏమప్పచెప్పిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు అప్పచెప్పిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆడాడు నుండి అప్పు సమైక్య రాష్ట్రం లెక్క ప్రకారం చూస్తే కేవలం 70,000 కోట్ల అప్పు ఉన్నది. దాన్ని 10 పెంచి 7 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టింది. కరెంటు సంస్థలకు 81,000 కోట్ల అప్పచెప్పింది. ఇవి ఎక్కడ దాచిపెట్టి నిన్నాడు. మన శాసనసభ జరిగినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఇవన్నీ బయటకు వచ్చినాయి.